నమస్తే హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ IIHP వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కు చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బసవానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరు. హలో సార్. సార్, ఫస్ట్ ఈ రోజుల్లో చూసినట్టయితే చాలామంది కిడ్నీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేయించుకొని ఇంకా సఫర్ అవుతున్నారు కదా. ఈ హోమియోపతిలో ఎలాంటి వైద్యం అందుబాటులో? హోమియోపతిలో కిడ్నీ సమస్యలకు డయాలసిస్ లేకుండా హోమియోపతి వైద్యం ద్వారా శాశ్వత నివారణ అవుతుంది. మామూలుగా కిడ్నీ ఫెయిల్ అంటే సిరం క్రియాటిన్ నెఫ్రైటిస్ రావడం వల్ల మనకు ఈ యొక్క కిడ్నీలు ఫెయిల్ కావడం వల్ల బ్లడ్లో సిరం క్రియాటిన్ లెవెల్ పెరుగుతుంది. దానివల్ల బాడీ అంతా అనసారక మొత్తం ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఊపిరితిత్తులలో నీరు రావడము, కాళ్ళల్లో వాపు రావడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, నడవలేక దమ్ము దిగడం. అలాంటి వాళ్ళకు డయాలసిస్ కంపల్సరీ అంటున్నారు. డయాలసిస్ చేసుకుంటా కూడా చాలామంది ఇబ్బంది పడుతుంది. డయాలసిస్ చేసినా కానీ నెక్స్ట్ డే ఒక పాయింట్ కూడా తగ్గడం లేదంటే ఎంత బాధ ఉంటుంది. ఇవాళ ఒక పేషెంట్ వచ్చింది, 6 సంవత్సరాల నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నా ఇంతవరకు డయాలసిస్ అనేది ట్రీట్మెంట్ కాదు కాబట్టి అది తగ్గదు. హోమియోపతి వైద్యంలో మీ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే హోమియోపతిలో ఆ నెఫ్రాన్స్ అన్నీ కూడా ఇన్ఫెక్షన్ అంతా కూడా క్యూర్ అయిపోయి నార్మల్ పొజిషన్కి వస్తున్నాయి కిడ్నీస్. అది ఎంతవరకు అనేది ప్రజలకు మనం మందులు ఇచ్చినాం. సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మీకు ప్రత్యక్షంగా సాక్ష్యాలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో కిడ్నీ ఫెయిల్యూర్ గురించి చాలామంది వస్తున్నారు మన దగ్గరికి. ఆ కిడ్నీ ఫెయిల్యూర్కు డయాలసిస్ లేకుండా మందులతో తగ్గిస్తున్నాం. నిన్న ఒక పేషెంటు గత నెల కింద వచ్చిండు. పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల పెరాలసిస్ వచ్చి పెద్ద ఆయన నీళ్ళు పాలు తాగలేకుండా కంప్లీట్ 1 సైడ్ పెరాలసిస్, కాళ్ళు చెయ్యి ఆడకుండా అయిపోయింది. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో 10 రోజులు అడ్మిషన్ చేసుకొని 20 లక్షల రూపాయలు బిల్ అయిన తర్వాత ఇంటికి పంపించి ఇక వాళ్ళ దగ్గర డబ్బులు లేవని తెలుసుకొని ఇంటికాడ తీసుకుపోండి, ఇంటికాడ వేసుకోండి, ముక్కులో నుంచి ఫుడ్ పైప్ పెట్టి ఇంటికాడనే పెట్టి పాలు జ్యూస్ తాగిపిస్తున్నారు. ఆ టైంలో మన గురించి తెలుసుకొని నా దగ్గరికి రావడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు. వాళ్ళు వస్తే ఆయనను వీడియో కాల్లో ఇంటికాడ ఉన్న పరిస్థితి చూసిన, వీడియో కాల్ చేసి ఆ వీడియో కాల్లో ఆయన మొత్తం తెల్లగా ఫేస్ అయిపోయాడు. రక్తహీనత ఉన్నది. ఆ పేషెంట్కు చాలా సీరియస్గా ఉన్నది. మనం ఈ హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయని చెప్పి ఇచ్చి పంపించడం జరిగింది వాళ్ళ మనకి. మందులు వాడిపించి 1 మంత్కు నిన్న వచ్చిండు. ఎట్లా ఉంది మీ తాతగారు? మంచిగా సార్, మంచి డెవలప్మెంట్ ఉన్నది, ముఖంలో కళ్ళ వచ్చింది, మంచిగా ఏమీ తినని వాడు, కాన్షియస్లో లేనివాడు కళ్ళు తెరిచి మమ్మల్ని చూస్తున్నాడు, మళ్ళా నీళ్ళు ఇడ్లీ తింటున్నాడు, మింగుతున్నాడు అని చెప్పి. సరే వీడియో కాల్ చేసి చూపి అంటే వీడియో కాల్లో చూసిన. వీడియో కాల్లో చూస్తూ వీడియో తీసుకున్నా. ఆ వీడియో మీకు తీసుకొచ్చినా వాళ్ళు ఏం చెప్తారో మీరు వినండి. దుర్గా మల్లేశ్వరరావు గారికి ఏమన్నారు డాక్టర్లు? నోట్లకించి ఫుడ్ పోతలేదు అంటే ఇడ్లీ అది తింటున్నారు, వాటర్ మామూలుగా స్టార్టింగ్ నుంచి తక్కువ తాగుతారండి. అవును, పోయినా మా దగ్గరికి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ రాకముందు ఇడ్లీ కూడా తినలేదు, నీళ్ళు కూడా తాగలే కదా. అప్పుడు తినలేదు సార్, అప్పుడు తినలేదండి, ఇప్పుడు తింటున్నారు. మరి హాస్పిటల్కి వెళ్ళి బతకడన్నాక ఇడిచిపెట్టినాక ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడినాక నెల రోజులలో ఇంత కళ వచ్చింది, తినగలుగుతుందంటే ఏమంటావు? ఇంప్రూవ్మెంట్ ఉంది సార్, బాగుంది సార్. వెరీ గుడ్. అట్లాగే మరి ప్రజలకు తెలియదు ఇంత సీరియస్ కేసు కూడా హోమియోపతిలో మనం మంచిగా సక్సెస్ చేయొచ్చు అనేది ప్రజలకు తెలియడానికి మీ అభిప్రాయం తీసుకుంటున్నా. ఏం పేరు? స్వరాజ్య లక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ తణుకు నుంచి వచ్చినావు. ఏం బాధ అమ్మకు? కాలు చేయి పడిపోయింది, బెడ్ మీదకి లేవలే. ఎన్నేళ్ళు అవుతుంది? 7 ఏళ్ళ నుంచి లేవలేని మనిషికి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మందులు వాడినాక ఎట్లుంది? లేచి నడుస్తున్నావా? లేవు. వెరీ గుడ్. నడువు అక్కడ.
ఎన్ని నెలలు అయింది ఇప్పుడు వాడుకొని? ఒకటే నెల. ఒక్క నెలకే లేచి నడుస్తున్నావు. 6 నెలలు వాడితే రన్నింగ్ చేస్తావు. అవన్నీ వదిలిపెడితే ఇక అంత ఉన్నదంతా నీది సెట్ అయిపోయింది. అది అందుకే మంచిగా లేస్తున్నావు. ఇంకా స్పీడ్గా నడిచేటట్టు చేస్తా. 1 నెలలో ఇంత రిజల్ట్, 6 నెలలు వాడితే ఇంకా మంచిగా. సత్యవేణి, కృష్ణవేణి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప అన్నవరంకెళ్ళి వచ్చినావు. ఏం బాధ? కిడ్నీ ఫెయిల్. సిరం క్రియాటిన్ ఎంతుండే? బయట ఏమన్నా డాక్టర్లు? మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినాక ఎన్ని రోజులు అవుతుంది? 1 మంత్. ఎంత తక్కువ ఉంది? తగ్గిందా? ఈశ్వర్ ఉందా? యాక్టివ్ ఉందా? అట్లా మనకు డయాలసిస్ పెళ్ళింటికి వెళ్ళిపోయి సరఫరా ఇంటికాడ చేశాను. వాటి వల్ల ఇంకా ఫస్ట్ అయితే 4.2 వచ్చింది. మంచి తగ్గింది. చాలా బాగా వెరీ గుడ్. అట్నే మెయింటైన్ చేయి, మరి మొత్తం తగ్గిపోతుంది. ఓకేనా? ఏం పేరు? రాజు సార్. రాజు సార్. రాజు, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరం ఉప్పాడు సార్. ఉప్పాడకి వెళ్ళి రాజమండ్రి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? ఏం ప్రాబ్లం? హార్ట్ ప్రాబ్లం. హార్ట్ బ్లాక్, లెఫ్ట్ వెంట్రుకులర్ ఫంక్షన్ లేదు. దానివల్ల ఏమేం బాధ ఉండే? ఆవేశం వచ్చేసరి ఎక్కువ వాకింగ్ చేయలేకపోయి ఉండండి. అది దమ్ము వస్తుండే. దమ్ము వచ్చేస్తుంది. ఆవేశం 1 మంత్ వాడిన తర్వాత జమ్ము తగ్గింది సార్. వాకింగ్ చేయాలి. అంతకుముందు నడవకపోతుంటివా? పోయింది సార్. ఇప్పుడు పరిగెత్తడానికి కూడా అవకాశం ఉంది. పరిగెత్తున్నా ఇప్పుడు? వెరీ గుడ్. ఎన్ని నెలలు వాడినావు ఈశ్వరప్ప? 1 నెల వాడింది సార్. 1 నెలకే అంత మంచిగా అయిందా? 2 నెలలు సార్. ఇది 2వ విజిట్. 1 నెలనే అంత ఫాస్ట్గా రిజల్ట్ చూడు. హోమియోపతి మరి స్లో ట్రీట్మెంట్ అంటారు. నువ్వేమంటావు? చాలా బాగా వచ్చింది సార్. 1 మంత్లోనే బాగా రిజల్ట్ వచ్చింది. గుడ్. పబ్లిక్కి తెలవడానికి అభిప్రాయం తీసుకున్నాను. ఏం పేరు? నా పేరు మహమూద్ సార్. మహమూద్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప కల్వకుర్తి సార్. కల్వకుర్తి, మహబూబ్నగర్ జిల్లా. ఏం బాధతో? నాగర్ కర్నూలు. ఓకే. ఏం బాధ సార్? నాకు కొద్దిగా ఈ మధ్యనే ఆయాసం అవుతుంది. శ్వాస ఆడడం లేదు సరిగ్గా. కాళ్ళు వాపు వస్తున్నాయి. దాని గురించి హాస్పిటల్ పోతే 5-6 రోజులు ఉంచుకున్నారు. చూసి కాళ్ళ వాపు తగ్గింది. తర్వాత టెస్టులు చేసి మన అంజియోగ్రామ్ చేసిండ్రు. చేస్తే బ్లాకేజ్ ఉన్నాయి, బైపాస్ చేయాలి. అది గుండె బ్లాక్ ఉంది. గుండె వాల్స్ బ్లాక్ ఉన్నాయి. దాని గురించి ఇంకా దానివల్ల నీకు ఏమవుతుంది? ఆయాసం కొద్దిగా నడవడానికి ఇబ్బంది. నడుస్తే ఆయాసం కదలలేకపోతున్నావు. ఎంత దూరం నడుస్తావు? కొద్ది దూరం పోయేటప్పుడే కొద్దిగా శ్వాస వచ్చినట్టు ఆగిపోయినట్టు అనిపిస్తుంది. నీకు రన్నింగ్ చేపిస్తా. ఆకలి బైపాస్ చేయకుండా రన్నింగ్ చేస్తున్నా సార్ అన్నప్పుడు విడిచిపెడతా. ఏం పేరు? భాస్కర్ గారు, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. బెండపేట. ఏం ప్రాబ్లంతో వచ్చినావు? కిడ్నీ ఫెయిల్. సిరం క్రియాటిన్ పెరిగింది. ఇక్కడ వచ్చినప్పుడు ఎంత ఉండే కిడ్నీ? 5.4 ఉండే. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? ఇది 3వ విజిట్. 2 నెలలు వాడుకున్నావు బాడీకి. 2 నెలల్లో ఎంత తక్కువ ఉంది? 3కి వచ్చింది. 2.5 తగ్గింది. మరి అప్పుడు ఉన్న యాక్టివిటీస్కి ఇప్పటికీ ఏం తేడా ఉంది? తిరగడానికి ఇంతకుముందు అయితే తిరగలేకపోయి నీరసం బాగా ఎక్కువ ఉండేది. అప్పుడు నీరసం ఉండే, తిరగలేకపోతుంటే నీ పనులు నువ్వు చేసుకోలేవు. బయటకు వచ్చేవని కావు. ఒక గంట బయట తిరుగుతున్నావు అంటే బాడీలో యాక్టివిటీస్ పెరిగినాయి. ఇదే డెవలప్మెంట్. ఇట్లాగే ప్రజలందరికీ తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. ప్రజలకు తెలవాలి ఇట్లాంటి బాధలు ఉంటే మందులు వాడుకుంటే మంచిగా అవుతారని. హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయని చెప్పి. ఓకే. ఇంకొక 2 తగ్గితే కొత్త ఫైనల్ డోస్ ఇస్తా. ఏం పేరు? మీ భార్య పేరు? స్వప్నకి ఏం ప్రాబ్లం ఉందో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లం ఉంది. కిడ్నీ సిరం క్రియాటిన్ ఎంత ఉండే? 6 ఉండే సార్. 6 ఉండే. అవును సార్. మరి ఇక్కడ ఏమన్నారు బయట డాక్టరు? డయాలసిస్ చేయాలి, ఒకరోజు తప్పించి ఒకరోజు అన్నారు సార్.
డయాలసిస్ చేస్తామన్నారు. అంటే ఇక ఇక్కడ మీరు ఫోన్లో చూసి ఇక్కడ వచ్చినాం సార్. ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? నెల వచ్చినాం సార్. నెల వచ్చినాక టెస్ట్ చేపిస్తే 6 ఉన్నదానికి 3 అయింది సార్. 6 నుంచి 3 అయిపోయింది. అవును సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఇది 3వ విజిట్, 2 నెలలు అయిపోయింది. అవును సార్. ఇప్పుడు ఆమె బాధలన్నీ అలకమైనాయా? అన్ని మంచిగా ఉన్నాయి సార్. ఏమేమి ఉండే అప్పుడు బాధలు? అప్పుడు వాపులు ఉండే, దమ్ము ఉండే, అన్ని ఉండే సార్. వాపులు, కాళ్ళ వాపు ఉండే, కాళ్ళ వాపు, నడిస్తే దమ్ము వస్తుండే, ముఖంలో నీరు తినకుండే, అన్ని వాపులు ఉండే. ఇప్పుడు ఏం లేవు, అన్ని బాగున్నాయి సార్. బాగున్నాయి. గుడ్. ప్రజలకు తెలియక ఎక్కడెక్కడ పోయి ఆగమవుతున్నారు. హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి, తక్కువ చేసుకోవాలని చెప్తున్నా. కరెక్ట్ సార్. ఓకే. పేరు నాగేశ్వరరావు గారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ధవళేశ్వరంకి వెళ్ళి రాజమండ్రి బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ కంప్లైంట్. కిడ్నీ ఫెయిల్యూర్కి సిరం క్రియేటిన్ ఎంత ఉండే వచ్చినప్పుడు? 14 ఫస్ట్ వచ్చినప్పుడు 14 ఉండే, ఇప్పుడు 12 వచ్చింది. అంటే ఎంత తగ్గింది? 2 తగ్గింది. చూసినావా? డయాలసిస్ చేసినా తగ్గుతలేదు, నీకు హోమియోపతి మంత్రం తగ్గుతున్నది. నువ్వు ఇంకా పథ్యం చేస్తే ఇంకా తగ్గుతుంది. మరి హోమియోపతిలో ఇంత మంచి మందు ఉన్నది, డయాలసిస్ లేకుండా తక్కువ చేసే మందులు ఉన్నాయనేది ప్రజలకు తెలియదు. తెలియక చాలా నష్టపోతున్నారు. డయాలసిస్ పోయి ప్రాణాలు పోతున్నాయి, హింస పడుతున్నారు, నరకం చూస్తున్నారు. కాబట్టి ప్రజలకు తెలియడానికి నీ అభిప్రాయం తీసుకున్నా, ప్రజలకు అందరికీ తెలిసేటట్టు నేను చూపిస్తా. ప్రజల్లో చైతన్యం రావాలి. హోమియోపతిలో మంచి డాక్టరు, కరెక్ట్ మందు, క్వాలిటీ మందు ఉన్న దగ్గర పనిచేస్తాయని చెప్పి తెలియాలి. ఓకేనా? థ్యాంక్ యూ. ఎవరి పేరు? నీ పేరు సూరమ్మ. ఏం బాధతో వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? కిడ్నీ బాధ. కిడ్నీ బాధ వల్ల నీకు ఏమేమి ఉండే? ఎంత ఉండేమో సిరం క్రియేటిన్? 3.5. సిరం క్రియేటిన్ ఎంత ఉండే? 3.5 ఉండే. ఇప్పుడు అవి ఉన్నప్పుడు ఏం బాధలు ఉండే? ఇప్పుడు వాడినాక ఎన్ని రోజులు వాడి హోమియోపతి? 1 మంత్లో ఏమేమి మంచిగా అయిందో చెప్పు. మేము ఇక్కడికి రాబట్టి 1 మంత్ అండి. ఒకసారి మెడిసిన్ కోసం వచ్చాం. మేము సూర్యపేట నుండి వచ్చాం సార్. తనకు కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉండే, ఆ ప్రాబ్లం వల్ల ఇక్కడికి వచ్చినాం. కానీ ఇక్కడికి వచ్చినాక హిమోగ్లోబిన్ % పెరిగింది, బీపీ కంట్రోల్కి వచ్చింది, ఆకలి కూడా లేకుండే, ఆకలి కూడా పెరిగింది సార్. ఒళ్ళు వాపు కూడా తగ్గిందండి. మాకు చాలా మంచిగా అనిపించింది. మందులు మీకు మంచిగా మ్యాచ్ అయింది అమ్మగారికి. హోమియోపతిలో మందు మ్యాచ్ కావడమే లేటు. మందు వారం రోజుల్లో బాగా తగ్గిందండి. వెరీ గుడ్, వెరీ గుడ్. హోమియోపతి పవర్ అట్లుంటుంది. వారంలోనే రిజల్ట్ కనిపించింది. నెల వరకల్లా ముఖంలో కళ వచ్చేసింది, రంగు వచ్చేసింది మంచిగా. మనిషి కూడా హుషారైంది. అప్పుడు అరే వెరీ గుడ్, గుడ్. అట్లా అందరు కావాలి. ప్రజలకు తెలియక డయాలసిస్కి పోయి లక్షలు ఖర్చు పెట్టుకొని పండుకొని హింస పడుతున్నారు. వాళ్ళకి తోవ తెలియక బాధలు పడుతున్నారు అని చెప్పి నీ అభిప్రాయం తీసుకుంటా. ప్రజలకు తెలిసేటట్టు చేస్తా, అందరికి చూపిస్తా. ఇది నీ లేక బాధ మంచి తక్కువ చేసుకోవాలి. హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర కరెక్ట్ మందు పడితే ఇట్లా రిజల్ట్ వస్తుంది. మా కజిన్ వాళ్ళకి చెప్పాము, అతను బ్లడ్ టెస్ట్ చేస్తాడు. వాళ్ళ బావకిట బాగాలేదట, ఇక్కడ పంపిస్తా అని చెప్పిండు. పంపించాలి. అయితే డయాలసిస్ చేసేటోళ్ళకు జీవితాంతం చేసిన, ప్రాణం పోయే వరకు చేసినా తక్కువ అయితే లేదు. మరి ఇది ట్రీట్మెంట్, అది ట్రీట్మెంట్ కాదు, అది ఫిల్టరేషన్. ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు శాశ్వతంగా పరిష్కారం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. చూడండి, ఇంత అద్భుతమైన కేసులు హోమియోపతిలో, ఈ యొక్క కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రజలకు ఇంతవరకు హోమియోపతి మీద అవగాహన లేక, హోమియోపతి యొక్క ప్రచారం లేక మాకు తెలియదు సార్ అని బాధలు పడుతున్నారు. నరకం చూపిస్తూ డయాలసిస్ అంటే ఏమది? నరకం. 4 గంటలు కదలకుండా వండుకోవాలి, ఉన్న బ్లడ్ అంతా ఫిల్టర్ చేసుకుంటూ డయాలసిస్ మిషన్ ఎక్కిస్తూ ఉంటుంది. అప్పుడు మధ్యలో హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి అంత ప్రమాదకరమైనటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదని చెప్పి మనం హోమియోపతి వైద్యం పట్ల, గతంలో మీకు తెలుసు సోరియాసిస్ అంటే ఎట్లా తగ్గుతుంది, ప్రపంచంలో దీనికి మందే లేదు, అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పి డాక్టర్లు చెప్పి పేషెంట్లకు చాలా డిప్రెషన్ గురి చేసిర్రు. ఈ వ్యాధి తగ్గదని చెప్పిర్రు పేషెంట్లకు. ఈ వ్యాధి తగ్గదేమో అని చెప్పి ఎంతోమంది సూసైడ్ చేసుకొని చనిపోయిన ఉన్నారు.
సోరియాసిస్ అనే జబ్బు. దాని మీద ఎందుకు తగ్గదు అని చెప్పి నేను హోమియోపతి వైద్యంలో డెప్త్లో దాని మీద రీసెర్చ్ అండ్ ప్రయోగాలు చేయడం వల్ల హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉన్నదని మనం చెప్పినాం, నిరూపించినాం, సక్సెస్ఫుల్ చూపించినాం. అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోక్, ఆ తర్వాత బ్రెయిన్ స్ట్రోక్తో చాలా మంది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాళ్ళు చేయి పడిపోయి ఇంట్లోకి వెళ్ళి లేవకుండా 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి లేవలేని వాళ్ళు హోమియోపతిలో దానికి మంచి ట్రీట్మెంట్ ఉంది. బ్రెయిన్ స్ట్రోకు, దానికి హెమరేజ్కి సంబంధించిన, పెరాలసిస్కి సంబంధించిన కేసులు అద్భుతంగా ట్రీట్మెంట్ చేయొచ్చు. దాని మీద రీసెర్చ్ చేసి ప్రయోగాలు చేసినా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ వస్తుంది. చూపించినాం మీకు అందరికీ. ఇప్పుడు ఎక్కువ బర్నింగ్ ప్రాబ్లం కిడ్నీ డయాలసిస్ వల్ల కూడా ప్రజలు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు, నరకం చూపిస్తున్నారు. మేము భరించలేకపోతున్నాం సార్. ఈ వారానికి 3 రోజులు డయాలసిస్ చేయాలి, 3 రోజులు తెల్లారితే మాకేం పని చేయబుద్ధి కాదు. అట్లా నెల రోజులు ఉత్తగానే పని చేయకుండా చేసి బతికేం లాభం? ఇక అసలు ఏం కష్టం చేయకుండా ఇంట్లో ఏం పని లేకపోతున్నాం. అది ఇక బతకడం వేస్తూ చచ్చిపోదాం అనిపిస్తుంది మాకు అన్నీ బాధితులు మాకు వచ్చి చెప్పడం జరిగింది. దానిపైన హోమియోపతిలో ఎందుకు దీనికి కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పి హోమియోపతి వైద్యం పట్ల దాని యొక్క ట్రీట్మెంట్ గురించి ప్రయోగాలు చేసి బాగా సక్సెస్ఫుల్గా రీసెర్చ్ చేసి ఈ యొక్క వైద్యంకు మందులు ప్రయోగం చేయడం వల్ల ప్రజల్లో హోమియోపతిలో కూడా ఈ యొక్క కిడ్నీ కేసులన్నీ ఇన్ఫెక్షన్ అంతా పోయి వాళ్ళ సిరమ్ క్రియాటిన్ లెవెల్ మెల్లమెల్లగా తగ్గుకుంటూ వస్తుంది. కాబట్టి హోమియోపతిలో అద్భుతమైన మందులు ఉన్నాయి. కష్టపడే డాక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని హార్డ్ వర్క్ చేయాలి. ప్రతి కేసు ఛాలెంజ్గా తీసుకొని దాన్ని క్లుప్తంగా స్టడీ చేసి ప్రయోగాలు చేసినట్లయితే ఈ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది అనేది నేను చెప్పడమే కాకుండా సక్సెస్ఫుల్ కేసులన్నీ కూడా మీకు సాక్ష్యాధారాలు చూపించడం జరుగుతుంది. కాబట్టి కొంతమంది డాక్టర్స్ హోమియోపతిలో ఎట్లా తగ్గుతుందా, మేమే డాక్టర్లు ఇక మాకు తెలిసింది కానీ ఎడ తగ్గుతుందని చెప్పి కొంతమంది డిప్రెషన్ చేస్తున్నారు. ఒక్కటే ప్రజలు గుర్తుంచుకోవాలి, అలోపతి డాక్టర్లకు హోమియోపతి గురించి ఏమీ తెలియదు. కాబట్టి హోమియోపతి సిద్ధాంతాలు వేరు, అలోపతి సిద్ధాంతాలు వేరు. అలోపతి చదివిన వాళ్ళకు హోమియోపతి గురించి ఏం తెలుస్తుంది? ఎట్లా తగ్గుతుందన్న సోరియాసిస్ తగ్గిస్తాయి, ఇక తగ్గదు అని పెరాలసిస్ కేసులు తగ్గాయి, బ్రెయిన్ స్ట్రోక్ ట్రీట్మెంటే లేదు, అది తగ్గదనే కేసులు మనం సక్సెస్ చేసి నడిపిస్తున్నాం. ఇప్పుడు కిడ్నీ కేసులకు కూడా ఎట్లా కిడ్నీలో డ్యామేజ్ అయిన కిడ్నీలు ఎట్లా మంచిగా అవుతాయి అంటారు. ఆ సిద్ధాంతాలు వాళ్ళకి తెలియదు కాబట్టి అట్లా మాట్లాడతారు. మీరు అట్లా చెప్పినప్పుడు అలాంటి డిప్రెషన్ కాకుండా మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర, క్వాలిటీ మందులు ఇచ్చే డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేసినట్టయితే మీకు శాశ్వతంగా పరిష్కారం జరుగుతుంది ఈ యొక్క కిడ్నీ డిసీజ్ నుంచి. కానీ దీనికి సంబంధించినటువంటి పథ్యము మేము చెప్పినట్టుగా ఏది దొరుకుతుందో తింటాం. ఇక డాక్టర్ దొరికింది కదా అని మా దగ్గర మందులు వాడుకుంటా బయట పోయి అన్ని రకాల తిని తాగి చేస్తే మేము ఏం చేయలేం. మేము చెప్పినట్టు అది చాలా ప్రమాదం. కిడ్నీ ఫెయిల్ అయిందంటే ఇక ప్రాణం పోయేటట్టే కదా. కాబట్టి అలాంటి ప్రాణాన్ని కాపాడుకోవాలంటే మేము చెప్పినట్టు పత్యాలు చేస్తూ వద్దన్న వస్తువు తినకుండా మందులు టైంకు వాడినట్టయితే వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. కాబట్టి మందులు మేము మా దగ్గర రాగానే ఎప్పుడు తగ్గుతుంది గ్యారెంటీ గిలాంటి పిచ్చి క్వశ్చన్లు అడగొద్దు. డయాలసిస్ చేసేటోడే గ్యారెంటీ ఇయ్యడు. 20 లక్షలు ఖర్చు పెట్టి ఇచ్చిన డాక్టర్లే గ్యారెంటీ ఇయ్యక ఇంటికి బాడీని పంపించారు. మన ప్రయత్నం మనం చేస్తున్నాం. ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం మాకు ఉంది. మీ బాధలు కరెక్ట్ చెప్పాలి, మేము కరెక్ట్ మందు ఇస్తే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఆ రిజల్ట్ కనిపించినప్పుడు మందులు ఆపకుండా కంటిన్యూ చేసుకోవాలి. అంతేగాని ఇంటికాడ కూర్చొని ఫోన్ చేసి గ్యారెంటీగా తగ్గుతుందా, అట్టెట్లా తగ్గుతుంది, ఇట్టెట్లా తగ్గుతుంది, ఈ క్వశ్చన్ లేవద్దు. డాక్టర్ల దగ్గర మీరు రావాలి, మీ బాధలు చెప్పుకోవాలి, మందులు తీసుకోవాలి. 1 మంత్లో మార్పులు ఉన్నాయో లేవో చూసుకోవాలి. మంచిగా ఉంటే కంటిన్యూ చేయాలి, లేకపోతే ఊరుకోవాలి. అంతేగాని క్రాస్ క్వశ్చన్ లేవద్దు. కాబట్టి ప్రజలారా, హోమియోపతి వైద్యంలో ఎలాంటి వ్యాధికైనా శాశ్వత నివారణ ఉన్నదని నేను చెప్పడమే కాదు, సక్సెస్ఫుల్ కేసులు మీ ముందు పెట్టి చూపించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజలందరూ కూడా మన హోమియోపతి వైద్యం తినాలి, తిన్నది అనుభవించండి రిజల్టు. ఆ రిజల్ట్ అనుభవించింది ప్రజలకు, బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేయమంటున్నా. ఆ షేర్ చేస్తున్నారు చాలామంది. చాలా ధన్యవాదాలు అందరికీ. అందరు కూడా మన బంధువులకు షేర్ చేస్తున్నారు.
ఈశ్వరప్ప హోమియోపతికి వండి అని చెప్తున్నారు. ఈ పెద్ద ఉద్యమం తీసుకురావాలి. ప్రతి గ్రామంలో హోమియోపతి పేషెంట్లు అంతా వాడి సంపూర్ణ ఆరోగ్యం పొందాలి. తక్కువ ఖర్చు. ఇప్పుడు చూసినా కదా, ఫస్ట్ పేషెంటు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన కార్పొరేట్ హాస్పిటల్లో 10 రోజులు అడ్మిషన్ ఉండి 20 లక్షలు ఖర్చు పెట్టినా నీళ్ళు పాలు తాగేటట్టు చేయకపోయింది. ముక్కులో పైప్ పెట్టి, ఫుడ్ పైప్ పెట్టి ముక్కు ద్వారా ఫుడ్ ఇస్తున్నారు. మరి అలాంటి వాళ్లకు ఒక్క 1 మంత్ మందులలో వారంలోనే మార్పు వచ్చిందంట. 1 మంత్లో ఆ పేషెంట్ మాట్లాడుతున్నాడు, కళ్ళు చూపు వచ్చింది, ముఖంలో కాలు వచ్చింది. మరి 20 లక్షలు ఏట్లో వచ్చినట్టు అయిపోయాయి కదా. ఓన్లీ 1 మంత్తో సింగిల్ డోస్తో లేచి కూర్చున్నాడు. మరి ఇలాంటి వైద్యం హోమియోపతిలో ఉన్నది. ఈ శక్తివంతమైన మందులు ప్రజలకు అందించాలన్నదే మా లక్ష్యం. డాక్టర్ శామ్యూల్ హనుమాన్ గారు హోమియోపతి వైద్య పితామహుడు. అలోపతి డాక్టర్ అయి ఉండి అలోపతిలో ఎండి ప్రొఫెసర్ ఆ పెద్ద మనిషి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవిస్తూ నిరంతరం ప్రజల కోసం ఆలోచించి ఈ వైద్యం కనిపెట్టిండు. ప్రజలకు నష్టం జరగకుండా, ఎలాంటి ఆర్థిక ఇబ్బంది జరగొద్దు, వ్యాధులు సంపూర్ణంగా శాశ్వతంగా నివారణ చేయాలి అనే ఉద్దేశంతో ఈ వైద్యం కనిపెట్టిండు. మరి ఒక అలోపతి డాక్టర్ అయి ఉండి, అలోపతిలో ఎండి ప్రొఫెసర్ అయి ఉండి ప్రతిపక్షంగా హోమియోపతి వైద్యం ఎందుకు కనిపెడతాడు? అందులో లేని సత్తా ఇలా ఉంది కాబట్టే ఆయన కనిపెట్టిండు. అది ప్రజలకు అందించేటట్టు లేక, ప్రజలకు దీని మీద అవగాహన క్లాసెస్ చెప్పక హోమియోపతి అని వాళ్ళకి చూపిస్తే ఏమర్థమవుతుంది? దీని పుట్టుపూర్వోత్తరాలు, దీని సిద్ధాంతాలు అన్నీ చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినప్పుడే హోమియోపతి వైద్యం వాడతారు, వాళ్ళు అనుభవిస్తారు, వాళ్ళు ప్రజలకు చెప్తారు. నేను మా దగ్గర ఒక్క ఊరిలో ఒక్క పేషెంట్ వస్తే ఒకటి స్లోగన్ ఉంది చూడండి, విప్లవ స్లోగన్, ఊరికి ఒక్క వీరుడు. గద్దరు పాడిన పాట, వీరుడు ఊరికి ఒక్క వీరుడు ఉడితే ప్రజాయుద్ధమే చేస్తాడు. ఇప్పుడు హోమియోపతి కూడా అంతే. ఊరిలో ఒక్క పేషెంట్ తయారయ్యిండు నాకంటే ఊరంతా మారుతున్నది ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఆ విధంగా తయారవుతారు, ఆ విధంగా వాళ్ళ లోపల చైతన్యం వస్తున్నది. కాబట్టి ఈ తక్కువ ఖర్చుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వత నివారణ చేసేటువంటి ఈ వైద్యాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి. మీరు తినండి, అనుభవించుండ్రి, ప్రజలకు ప్రచారం చేయండి. నేను ఒక్కనే చెప్తే కాదు, ప్రభుత్వాలు అయితే పట్టించుకుంటలేవు. ప్రభుత్వాలు అయితే ఆ మెడికల్ మాఫియాకు లొంగిపోయి అమ్ముడు పోయి ఆ అలోపతి వైద్యాన్ని ప్రచారంలో ఉంచారు. కానీ మరి దాని నుంచి ఎంత నష్టం జరుగుతుంది, ప్రజలు ఎవరు బాగుపడుతున్నారని ఆలోచన చేస్తలేరు. మరి ఇంత మంచి వైద్య విధానం ఉన్నప్పుడు మాలాంటి డాక్టర్స్ను ప్రోత్సహించినట్టయితే ప్రజలకు ఇంకా ఎక్కువ సేవలు అందిస్తాం కదా. అది చేయరు, ఎందుకంటే వాళ్ళకి అక్కడ వచ్చేటువంటి ముడుపులు వస్తాయి కాబట్టి స్టేట్ అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు హోమియోపతి ఆ మెడికల్ మాఫియాకు దాసోహం అయిపోయారు. కాబట్టి హోమియోపతిని అభివృద్ధిలోకి దారనేది మాకు అర్థమైపోయింది. అందుకే ప్రజలారా మీరు కూడా అర్థం చేసుకోర్రి. మీ జీవితాలు బాగుపడాలంటే హోమియోపతి వైద్యం ద్వారానే. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ ఏపీ ప్రజలందరూ కూడా హైదరాబాద్కి వచ్చి బాధలు పడుతున్నారని చెప్పి ఏపీ ప్రజల కోసము వారానికి ఒకరోజు ప్రధాన పట్టణాలైనటువంటి టౌన్లలో మన యొక్క బ్రాంచెస్ ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏపీ ప్రజలు పాతోళ్ళకు తెలుసు, కొత్త వాళ్ళు ఉంటే నోట్ చేసుకోర్రి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ పక్కన రెడ్ ఫాక్స్ హోటల్. రెండవ గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంటు ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో 2nd ఫ్లోర్లో ఏసీ హాల్ ఉంటుంది, ఏసీ హాల్కు రావాలి. మూడవ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్, దాన్నే నెల్లూరు మెస్ అంటారు, దాబా గార్డెన్. విశాఖపట్నం చుట్టూ ఉన్నటువంటి విజయనగరము, బొబ్బిలి, ఒరిస్సా, శ్రీకాకుళం ప్రజలంతా కూడా విశాఖపట్నం బ్రాంచ్కు రావాలి. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూగా ఉంటుంది. తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు కడప, నెల్లూరు, హిందూపూరు, బెంగళూరు బార్డరు, తిరుపతి చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా ఆ 4వ గురువారం రోజు అక్కడికి కెన్సెస్ హోటల్కి వస్తే సరిపోతుంది. ముఖ్యంగా పబ్లిక్ అంతా కూడా ఈ వారాలు గుర్తుపెట్టుకోవద్దు, ఈ డేట్లు గుర్తుపెట్టుకోవద్దు. ప్రతి ప్రతి నెల క్యాలెండర్లో గురువారాలే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ గురువారం విజయవాడ, 2 రాజమండ్రి, 3 విశాఖ, 4 తిరుపతి. ఇంతే. ఇక డేట్లు అడగొద్దు. డేట్లు ఒక్కొక్క నెలకు 4 గురువారాలు కాదు 5 గురువారాలు వస్తాయి. 5 అంటే 5వ గురువారం అనుకొని పబ్లిక్ కొంతమంది మిస్ అవుతారు. 4వ గురువారం వరకే మన క్యాంపులు. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా హైదరాబాద్ అక్కడ ఆ టైం నోట్ చేసుకొని చిక్కడపల్లి, హైదరాబాద్లో చిక్కడపల్లిలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. హైదరాబాద్లో డైలీ ఉంటాం కాబట్టి ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని మీరు వచ్చే ముందు దూరంకి వెళ్ళి ఆదిలాబాదు, ఆసిఫాబాదు, కరీంనగర్కి వచ్చేవాళ్ళు ఒక ఫోన్ చేసుకొని ఉన్నవాళ్ళు ఏవో తెలుసుకొని వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా అర్జెంటుగా మీటింగ్లకు ఏమైనా పోతే మీకు మిస్ అయిపోతాం కాబట్టి దూరంకి వచ్చి బాధపడొద్దని ఉద్దేశంతో చెప్తున్నా. ఈ విధంగా హైదరాబాద్లో తెలంగాణ అండ్ ఏపీ ప్రజలందరి లోపల హోమియోపతి అంటే స్లో కాదు, ర్యాపిడ్ యాక్షన్, శాశ్వత నివారణని నిరూపించడానికే మేము ముందుకు వస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. హోమియోపతికి సంబంధించి ప్రతిదీ కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. రైట్. ఇక ఇది వాళ్ళ హెల్త్ ప్లస్. నమస్తే.